రుద్ర రూపం దాలుస్తున్నట్టుంది రాజకీయం. గాంధీ భవన్ గ్రహచార భవన్గా మారింది. కాంగ్రెస్ బీజేపీలు క్షుద్ర పూజల రాజకీయానికి తెరలేపినాయనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. హరీష్ రావు పక్క రాష్ట్రానికి పోయిండు. హరీష్ రావు కాల్ డీటెయిల్స్ ఇవ్వాలి, లొకేషన్ ఇవ్వాలి, తనను రకరకాల అంశాలతో పాయింట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కావాలని చేస్తున్నారు. అద్దంకి దయాకర్ కూడా లాస్ట్కు ప్రవీణ్ కుమార్కు మతి స్థిమితం లేదు, ప్రవీణ్ కుమార్ ఏం మాట్లాడుతుండో నేను హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాను కాబట్టి పూర్తిగా జ్ఞానంతో మాట్లాడుతున్నాను. మతి స్థిమితం కోల్పోయింది అద్దంకి దయాకర్. బీజేపీ కూడా దీని మీద కొంత 100% రవి గారు చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. కాంగ్రెసు బీజేపీల రహస్య మైత్రి ఉందన్న దానికి ఇంకొక చక్కటి ఉదాహరణ. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఏం చెప్తారు సార్? ఆదివాసీల ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది? దాని మీద మీరు మొట్టమొదట ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. కానీ ఈరోజు ఆదివాసీల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. మనతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడిద్దాం. రెగ్యులర్గా చూస్తున్న విషయమే, కానీ మళ్ళీ కాకినాడకు సార్ రావడం ఒకసారి ప్రస్తుతం ఏ విధంగా ఉంది, గ్రౌండ్లో సీనియర్ ఎట్లుంది తెలుసుకుందాం. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. మళ్ళీ కాకినాడకు రావడం అంటున్నారండి. కాకినాడ మా ఊరండి. నేను కాకినాడ ఓటర్. కాకినాడలోనే మా ఊరికి నేను రాకపోతే మళ్ళీ కాకినాడ రావడం అంటున్నారు. నేను కాకినాడ ఓటర్ అండి. రైట్ సార్. ఏంటి సార్ ఎట్లుంది సార్ స్టేట్లో అంత బర్నింగ్ టాపిక్? ఇప్పుడు అంతా శుద్ర పూజలు, రుద్ర రూపం దాలుస్తున్నట్టుంది రాజకీయం. గాంధీ భవన్ గ్రహచార భవన్గా మారింది. పిసిసి అధ్యక్షుడు మాంత్రిక తాంత్రికుడిగా మారిండు. వీళ్ళందరికీ విఠలాచార్యుడు రేవంత్ రెడ్డిగా మారిండు. సో ఇలా అసలు సమస్యలను పక్కకు పెట్టి కాంగ్రెస్ బీజేపీలు క్షుద్ర పూజల రాజకీయానికి తెరలేపినాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. అందుకొరకు ప్రజలు సమస్యలతో విలవిల్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం గాంధీ భవన్లో కూర్చొని అవాకులు చవాకులు వెలుస్తున్నారు, అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు. ఇది వాస్తవం. అంబేద్కర్, కాన్షీరామ్ ఐడియాలజీతో పనిచేసే ప్రవీణ్ కుమార్ నోటితోటి కూడా క్షుద్ర పూజలు అనే చర్చ స్టార్ట్ అయింది. ఎందుకు వస్తుంది సార్ ఇది? అసలు అంటే రాజకీయం ఇంత దిగజారిపోయిందని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మరి చెప్పాలి. మేము చెప్పకపోతే మరి నిజం ఇంటి నుంచి బయటికి దాడకుందే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని అంటారు కదా. సో ఆ విధంగా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు అసలు సమస్యల మీద మాట్లాడకుండా క్షుద్ర పూజల మీద మాట్లాడే స్థాయికి దిగజారిపోయిన అంటే పూర్తిగా అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇంకా మేము మాట్లాడకపోతే ప్రజల సమస్యలు, ప్రజలకు అటెన్షన్ డైవర్షన్ జరుగుతుందని ఏ విధంగా తెలుస్తుంది రవి గారు? అందుకొరకే వాటి గురించి మాట్లాడాల్సి వస్తుంది. అయినా మేము క్షుద్ర పూజల భాష కానీ లేకపోతే బాణామతి చేతబడుల భాష ఆ పవిత్రమైన తెలంగాణ భవన్ నుంచి మేము మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. హరీష్ రావు పక్క రాష్ట్రానికి పోయిండు. హరీష్ రావు కాల్ డీటెయిల్స్ ఇవ్వాలి, లొకేషన్ ఇవ్వాలి, తనను రకరకాల అంశాలతో పాయింట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కావాలని చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గత 2.5 సంవత్సరాలుగా, మరి ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి చాలా ఎక్కువగా చేస్తున్నది ఏంటయ్యా అంటే అటెన్షన్ డైవర్షన్. విషయాన్ని సబ్జెక్ట్కి వద్దాం. ఇప్పుడు హరీష్ రావు గారు హిందూ మతానికి నమ్ముకున్నవారు. వారికి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడైనా తనకిష్టమైన దేవాలయాలు ఉంటే ఆ దేవాలయాల దగ్గరికి పోయి పూజలు చేసుకోవడం ఆయన హక్కు. అది ఆయన ఏ దేవాలయానికి పోయారు, దేవుళ్ళకి ఏం పూజలు చేశారని ఆయన వ్యక్తిగతం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈయన ఏ రోజు ఇంటి నుంచి బయలుదేరిండ్రు, ఏ దేవాలయానికి పోయినరు, అక్కడ అసలైన దేవాలయానికి పోకుండా పక్కన ఇంకో చిన్న దేవాలయం ఉంటుంది, ఆ దేవాలయానికి పోయి చేసిండ్రు. దాని తర్వాత శివమొగ్గ నుంచి తిరుచిరాపల్లికి పోయిండు,
తిరుచిరాపల్లికి పోయి అక్కడ కూడా మెయిన్ దేవాలయం చేయకుండా పక్క దేవాలయం చేసిన అసలు వీడేవాడండి నాకు అర్థం కాదు. కాంగ్రెస్ వానికి ఏం సంబంధం ఇది అసలు? హూ ఆర్ యూ టు కలెక్ట్ ఆల్ దీస్ డీటెయిల్స్? అసలు నీకు ఎవడిచ్చాడు హక్కు ఇది? నా ఇష్టం, నేను ఎక్కడైనా పోతా, పోకూడదా? నేను హిందూ మతాన్ని నమ్ముకున్నప్పుడు హిందూ దేవుళ్ళను పూజించే హక్కు నాకున్నది. నేను చేసిన ప్రతి పూజను కూడా క్షుద్ర పూజ అని ఎట్లా అంటావు? అసలు క్షుద్ర పూజ అంటే ఏంటి? వర్షాలు పడకుండా కుట్ర చేస్తున్నారు. కుట్ర చేస్తున్నారు అంటారు. నిజంగా ప్రభుత్వం- కాంగ్రెస్ వాళ్ళు అసలు ఇంకోటి విషయం చెప్తాను. క్షుద్ర పూజ అనేది ఎవరు చేస్తారు? దొంగలు చేస్తారు. అన్ని పాడుబడ్డ భవనాల దగ్గరికి పోయి క్షుద్ర పూజలు చేస్తారు. అదేవిధంగా గుప్త నిధుల వేట కోసం పోయే దొంగలు రాత్రి క్షుద్ర పూజలు చేసి నిమ్మకాయలు, తర్వాత మిరపకాయలు, లేకపోతే యాపమండలు, అదేవిధంగా పలుగు, పార, తట్ట, గిట్ట అన్నీ తీసుకుపోయి, టార్చ్ లైట్లు తీసుకుపోయి క్షుద్ర పూజలు చేస్తారు. లంకె బిందెల కోసం పోయేటోళ్ళు క్షుద్ర పూజలు చేస్తారు. ఈ రాష్ట్రంలో లంకె బిందెలు ఉంటాయనుకొని అధికారంలోకి వచ్చినామని అన్నోడెవడు? ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదా? సో ఈ విధంగా దొంగల్లాగా బిహేవ్ చేసే వాళ్ళకే క్షుద్ర పూజల అవసరం ఉంటుంది. మేము ప్రజల గొంతుగా ఉన్నామండి. పోరాటాలు చేసి ఎంతోమంది అమరవీరులు త్యాగాలు చేస్తే ఈ తెలంగాణ వచ్చింది. ఆ గొప్ప పోరాటానికి నాయకత్వం వహించిన హరీష్ రావు గారు, మిగతా సీనియర్ నాయకులందరూ కూడా కేసీఆర్ గారి మార్గదర్శనంలో పోరాటం జరిగింది. తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణను రాబందుల పాలు కాకుండా చాలా గొప్పగా అక్కడ ఉండి మోకా మీద ఉండి రాత్రింబౌలు శ్రమించి గొప్ప గొప్ప ప్రాజెక్టులు కట్టిండ్రు. ఇలా ఎవడని నమ్ముతాడనండి? ఇదే హరీష్ రావు గారు, అదే ప్రాణహిత చేవెళ్ళ, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు, ఇవన్నీ కూడా రికార్డు టైంలో దగ్గరుండి కేసీఆర్ గారి ఆదేశాల మీద కట్టించిన హరీష్ రావు గారు పోయి ఆ శివమొగ్గ టెంపుల్లో పోయి పూజలు చేసి వానలు రాకూడదని ఎవరైనా చేస్తారా? అసలు ఎవరైనా నమ్ముతారా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అసలు హిందూ దేవాలయాల దగ్గరకు పూజలు చేయడం అనేది హిందువుల ధర్మం, హిందువుల హక్కు. అసలు వాటిని క్షుద్ర పూజలని అంటే నువ్వు హిందూ మతాన్ని అవమానించినట్టు కాదా? అంటే మేము చేసే పూజలన్నీ క్షుద్ర పూజలని నువ్వు ఎట్లా చెప్తున్నావు? అది 2వ పాయింట్. 3వ పాయింట్, ఆ అద్దంకి దయాకర్ అంటే ఆయన ఏమంటాడు? అఘోరా కాళీ మందిర్లో పూజ చేసిన. అదే అడగబోతున్నాను. అద్దంకి దయాకర్ కూడా లాస్ట్కు ప్రవీణ్ కుమార్కు మతి స్థిమితం లేదు, ప్రవీణ్ కుమార్ ఏం మాట్లాడుతుండో తెలియదు. అది అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిన ప్రవీణ్ కుమార్పై ఇటువంటి చర్చ ఎందుకు సార్? ఏం జరుగుతుందో అసలు స్టేట్లో? నేను హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాను కాబట్టి పూర్తిగా జ్ఞానంతో మాట్లాడుతున్నా. మతి స్థిమితం కోల్పోయింది అద్దంకి దయాకర్. ఆయన అన్న అఘోరా కాళీ మందిరు మీరు గూగుల్ మ్యాప్లో కొట్టి చూస్తే అది గట్కేసర్లో కనిపిస్తుంది. పాయింట్ నెంబర్ 1. మీకు శివమొగ్గాలో అఘోరా కాళీ మందిర్ లేనే లేదు. పాయింట్ నెంబర్ 3, అఘోరా అంటే మీనింగ్ తెలియని దద్దమ్మలు కాంగ్రెస్లో ఉన్నారని నాకు ఇప్పుడు అర్థమైంది. ఘోరా అంటే బీభత్సమైనది, ఘోరా అంటే భయాన్ని కల్పించేది, అఘోరా అంటే ఘోరం కానిది, అఘోరా అంటే శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, ఇలాంటి వాటికి మరి చిరునామా అఘోరా, ప్రతీక అఘోరా. అలాంటి అఘోరా కాళీ మందిర్ దగ్గరికి పోయి శాంతిగా ఉండాలి, అంతా సవ్యంగా జరగాలని కోరుకుంటారు భక్తులు. అలాంటి కాళీ మందిర్కి అగర్ ఆయన నాకు తెలిసినంత వరకు హరీష్ రావు గారు మూకాంబికా దేవాలయంకి పోయారు. రంగనాథ స్వామి శివమొగ్గలో ఉంది, రంగనాథ స్వామి దేవాలయము తిరుచిలో ఉంది. వీటికి పోయి సతీ సమేతంగా తన బర్త్డే సందర్భంగా పూజలు చేశారు. ఆయన ఏ దేవుళ్ళకు పూజలు చేస్తే వీళ్ళకే నొప్పండి. మరి అక్కడ పోయి పూజలు చేస్తే ఆయన క్షుద్ర పూజలు అంటే హిందూ మతాన్ని అవమానించినట్టు కదా? ఇప్పుడు మీరు ఏదో అన్నారు, చెప్పండి, ఇప్పుడు అడగండి. అదే చెప్పబోతున్నా సార్. మీ బీజేపీ కూడా దీని మీద కొంత 100% రవి గారు చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. కాంగ్రెసు బీజేపీలకు రహస్య మైత్రి ఉందన్న దానికి ఇంకొక చక్కటి ఉదాహరణ. ఆనాడు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఒక మైనర్ బాలికను సంవత్సరం పాటు అత్యాచారం చేస్తే ఆ నిందితుని అరెస్ట్ చేయకుండా 9 రోజులు దాచిపెట్టుకున్న వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి.
నిందితుడేమో బీజేపీ, ముఖ్యమంత్రి ఏమో కాంగ్రెస్. ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ ప్రధానమంత్రిని బడేబాయ్ అన్నాడు, ఈయన చోటేబాయ్ అని ఆయన బిరుదించుకున్నాడు. ఇక మూడవది, కాంగ్రెస్ చేస్తున్న అన్ని కుంభకోణాల్లో బీజేపీ వాడు ఒక్కరోజు కూడా వచ్చి పుల్లబెట్టాడు, కనీసం భూతద్దం పెట్టే సాహసం కూడా చేయడు. నాలుగవది, ఇప్పుడు హిందూ ధర్మ రక్షకులం అని చెప్పుకుంటున్న బీజేపీ హిందూ ఏక్తా యాత్ర ప్రతి సంవత్సరం కరీంనగర్లో జరిపే బండి సంజయ్, హనుమాన్ భక్తులందరినీ కాలినడకన కొండగట్టుకు పోదాం పదండి అని చెప్తున్న బండి సంజయ్, సోమవారం నుంచి ఆదివారం వరకు రోజు ఏ దేవుణ్ణి మొక్కాలో కూడా మరి ప్రవచనాలు చెప్తూ సలహాలు ఇస్తున్న బండి సంజయ్, రెండు ప్రసిద్ధిగాంచిన హిందూ దేవాలయాల్లో ఒక హిందూ పూజ చేసినప్పుడు దాన్ని కాంగ్రెస్ వాళ్ళు గాంధీ భవన్లో క్షుద్ర పూజ అని చెప్తే ఎందుకండి బీజేపీ వాళ్ళు వాళ్ళ బీజేపీ భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు? ఎందుకు దాన్ని ఖండించలేదు? హిందూ ధర్మ రక్షకులు కదా వీళ్ళు. అంటే మీరు క్షుద్ర పూజలను నమ్ముతున్నారా? మీరు రేపొద్దున హిందువులు పోతున్న ఈ దేవాలయాలు తిరుమల తిరుపతి కానీ, లేకపోతే వేములవాడ రాజరాజేశ్వరి కానీ, లేకపోతే సమ్మక్క సారక్క కానీ, లేకపోతే ఇంకా గొప్ప గొప్ప దేవాలయాలు ఏవైతే భద్రాచలం సీతారామస్వామి ఆలయం కానీ, ఇంకా ఇవన్నీ ఉన్నాయి చూసినరా? ఇవన్నీ దేవాలయాల్లో చేస్తున్నవన్నీ క్షుద్ర పూజలని మీరు చెప్తున్నారా? మరి కాంగ్రెస్ వాళ్ళ వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదు? మీరు హిందూ ధర్మ రక్షకులు కదా. జనవరి 22 నాడు దేశంలో మేము అయోధ్యలో రామ మందిరాన్ని స్టార్ట్ చేస్తున్నాం, దేశమంతా కూడా ఉపవాసం ఉండాలని ఆర్డర్స్ ఇచ్చిన మీరు ఎందుకు మరి అలా సైలెంట్గా ఉన్నారు? ఎందుకంటే మీరు రోడ్డు అవతల బీజేపీ ఉన్నది, రోడ్డు అవతల గాంధీ భవన్ ఉన్నది. మరి ఎందుకు మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళని అడగలేదు? 100% కలిసిపోయి పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని, బీఆర్ఎస్ పార్టీ నాయకులను బదనాం చేయాలని బీజేపీ కాంగ్రెస్ ఒక పన్నాగంతోనో కుట్రతోనే ఈరోజు మరి ఈ క్షుద్ర పూజల పన్నాగానికి తెరదీశారు. ప్రవీణ్ కుమార్ను బీఆర్ఎస్ పార్టీ వాడుతుంది, రేపు పొద్దున కరివేపాకు లెక్కలు తీసి పక్కకు పెడుతుంది అని వాళ్ళలో ఒక చర్చ లేపారు. ఏం చెప్తారు దీని మీద? వరుసగా ప్రవీణ్ కుమార్ ముందు వెనకేసుకు వస్తున్నాడు, ప్రవీణ్ కుమార్ బక్రా చేస్తున్నాడు, ఏం చెప్తారు సార్? రవి గారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నా, నేను ఇష్టపూర్వకంగానే భారత రాష్ట్ర సమితికి వచ్చాను. రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కూడా నేను కేసీఆర్ గారి నాయకత్వంలో నడవాలని నిర్ణయించుకున్నాను. నన్ను పార్టీ ఏ అంశాల్లో మాట్లాడాలనో పార్టీ చాలా స్పష్టంగా, నేను ఏ అంశాల్లో మాట్లాడాలో చాలా స్పష్టంగా పార్టీ నాకు డైరెక్షన్ ఇచ్చింది. నేను కూడా ఏ అంశాల మీద ఏ విధంగా మాట్లాడే విషయంలో నాకు తెలిసిన జ్ఞానం అంతా కూడా తీసుకొని ప్రజల కర్తవ్య రీతిలో నేను చెప్తున్నాను. ఇబ్బంది అనిపిస్తలేదా? స్పెషలిస్ట్గా ఎక్స్పర్ట్గా ఉన్న ప్రవీణ్ కుమార్ మాజీ పోలీస్ ఆఫీసర్, బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసేసినారు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఎట్లయినా చేసి మెల్ట్ చేయాలని చూస్తున్నారు, బౌండ్ అవుతారేమో చూస్తున్నారు. మంచి ప్రశ్న. ఇటువంటిది ఏం కొద్దిగా ఇదంతా ఎందుకు పాలిటిక్స్ అని అనిపించింది ఎప్పుడన్నా ఇదంతా జరుగుతుంటే? అంటే నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడే చావుకి తెగించి జాయిన్ అయినా. ఎందుకంటే నేను జాయిన్ అయినప్పుడు విపరీతంగా మారణహోమం ఉండేది, అల్లకల్లోలే ఉండేది దేశం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రం. కానీ నాకు ఇప్పుడు చావంటే భయం లేదు రవి గారు. నేను నమ్మిన దాన్ని గొప్పగా చేయాలని అనుకుంటాను. నేను ఏ వర్గాల నుంచి వచ్చినో ఆ వర్గాలు ఇప్పటికి కూడా పేదరికంలో అణచివేతకు గురైనాయి. ఆ వర్గాలను అత్యంత గొప్పమైన వర్గాలుగా తయారు చేయాలని నేను రాజకీయాల్లోకి వచ్చిన. ఉద్యోగం అట్లే చేసిన, రాజకీయాలు కూడా అట్లే చేస్తున్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు? ప్రవీణ్ కుమార్ని మీరు ఇంతకుముందు అడిగినారుగా ప్రశ్న. ప్రవీణ్ కుమార్ ప్రతి దాంట్లో కూడా ముందరికి వస్తున్నాడు, ప్రతిసారి కూడా మరి మమ్మల్ని విమర్శిస్తున్నాడు. ఈయన సంగతి ఏందో చూడాలి. ఈయన ఎక్కడ అవినీతి అంటే మరి ఆయన 2.5 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఎంతోమంది నా మీద కంప్లైంట్లు ఇచ్చినా మరి రేవంత్ రెడ్డి గారు నా మీద యాక్షన్ తీసుకోవడానికి ఆయనకేం స్టాఫ్ దొరకలేదు. అది ఆయనకు కూడా తెలుసు. ప్రవీణ్ కుమార్ దగ్గర ఇంట్లో భూతద్ద వెతికి చూసినా ఆయనకు బుక్కులు తప్ప ఏవి దొరకాయి. సో నేనే ఈ కుల్లామని చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు దయచేసి నా మీద సిబిఐ ఎంక్వైరీ వేయించండి నేనే చెప్తున్నా. ఇక అంతా ఆయనకు అర్థమైపోయింది మీ దగ్గర ఏది దొరకదు. ఇంకా ప్రవీణ్ కుమార్ను ఇబ్బంది పెట్టడానికి 2 మిగిలినాయి. ఒకటి ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని విత్డ్రా చేయడం, రెండోది ఆయన భార్యను వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం. 2 చేసిండు. నేను ఆగాను. నేను చాలా మీ వల్ల మేడం కూడా ఇబ్బంది పడ్డది, మా కుటుంబం ఇబ్బంది పడ్డది. కానీ
ఇప్పుడు మనం చేసేదేం లేదు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు ప్రవీణ్ కుమార్ కాంప్రమైజ్ అవుతాడు, ప్రవీణ్ కుమార్ కొంచెం నా దగ్గరికి వస్తాడు, సరిగ్గా ఏదో అయిపోయింది మర్చిపోండి అనుకోను. నేను అట్లాంటిది కాదు. నేను ఆయన మీద నాకు వ్యక్తిగతంగా ఏముంటుంది రవి గారు, ఆయన ముఖ్యమంత్రి, మేము ప్రతిపక్షం. కోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరించారు. దీనిపై కంటెంప్ట్ పోయినరా? నేను కంటెంప్ట్ పోనండి. నేను డీజీపీకి రాసిన, కోర్టు నన్ను మళ్ళీ అప్లై చేయమన్నది. నాకన్నా ఒక 4 సంవత్సరాలు సీనియర్ ఆయన. నేను డీజీపీ గారికి రాసిన, మాట్లాడే ప్రయత్నం చేసి మాట్లాడి నేను ఆయనకు పెద్దలు 5 పేజీల లెటర్ రాసిన. ఎందుకు ఆ రోజు నా ప్రాణాలకు ముప్పు ఉందనేది రాసిన. ఆయన అన్నాడు నీ ప్రాణాలకు ముప్పు లేదు, నక్సలిజం లేదు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అయితే పూర్తిగా కథమైంది అని ఆయన రాసిండు. రాస్తే ఆయన మా నక్సలిజం నా లేనప్పుడు మినిస్టర్లకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎందుకు? పక్కన ఛత్తీస్గఢ్లో లేవు, రోప్ పార్టీలు ఎందుకు? ఛత్తీస్గఢ్లో లేవు, కర్ణాటకలో లేవు, ఓకే, అదేవిధంగా తమిళనాడులో లేవు, కేరళలో లేవు, మధ్యప్రదేశ్లో లేవు, మన పక్కన ఉండే మహారాష్ట్రలో కూడా మినిస్టర్లకు బుల్లెట్ ప్రూఫ్ కార్ లేవు. నక్సలిజం పోయిందన్నారు కదా, మరి అటప్పుడు తీసేయండి ఈ తెలంగాణ మినిస్టర్లకు. ఎందుకు పెట్టి ముఖ్యమంత్రి నుంచి చివరికి జానారెడ్డి రిటైర్ అయిన, రాజకీయాల నుంచి రిటైర్ అయిన జానారెడ్డి కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చిండ్రు. ఆయనకన్నా తక్కువైనవా? నేను అడిగింది ఏంది, ఎవరికైతే యాక్చువల్గా ముప్పు ఉందో వాళ్లకు భద్రత పెంచండి, కొనసాగించండి, పెంచలేకపోతే కొనసాగించండి, ఎవరికైతే అర్హులు కాదో వాళ్ళందరికీ తీసేయండి అన్నాం. దానికి ఆయన ఏం చెప్తాడు, అసలు నక్సలిజమే లేదని. నక్సలిజం నా బుల్లెట్ నా కార్లు కూడా నేను తీసేసుకున్నా, నీ కార్లు తీసేసుకున్నా బాగానే ఉంది. నువ్వు ఎక్కడ పోయినా 1000 మంది పోలీసులు వస్తారు, మాకెవరు వస్తారు? మేము ప్రజల మధ్యలో ఉంటాం. లేనప్పుడు సభలు సమావేశాలు పోలీసులు అనుమతి ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదని అదే అడిగే ప్రయత్నం చేశారు. అడుగుతూనే ఉన్నాం కదా, రోజు అడుగుతూనే ఉన్నాం. ముఖ్యమంత్రికి అంత బందోబస్తు ఎందుకు? ముఖ్యమంత్రికి మరి ఆయనకెందుకు పెద్ద పెద్ద కాన్వాయ్లు? ఏం లేదు కదా, ఆయనకి ఎక్కడి నుంచి థ్రెట్ ఉంది? మంత్రులకి అందరికి ఎందుకు? దానికి ఆన్సర్ చెప్తలేరు ఆయన. ప్రవీణ్ కుమార్ ప్రాణాలకు ముప్పు ఉంది అని ప్రచారం మీరే చేసుకుంటున్నారు. నిజంగానే ఈ చర్చ ఇప్పుడు జరుగుతుంది. నా ప్రాణాలకు ముప్పు ఉందని నేను చెప్పడం కాదు రవి, గవర్నమెంటే చెప్పింది. ఇన్ రైటింగ్ ఇచ్చింది నాకు, ఇన్ రైటింగ్ ఇచ్చింది. మా నాయన చచ్చిపోతే మీ నాయన ఫ్యూనరల్కి కూడా నువ్వు పోవద్దు బాబు అని చెప్పి కూడా ఇన్ రైటింగ్గా మా డీజీపీ నాకు ఇచ్చిండు. అర్థమైందా? సో అలాంటి పరిస్థితి ఉన్న నాకు భద్రత తగ్గించిన. సరే, నేను ఆత్మగౌరవం ఉన్నాను కాబట్టి నేను మీ ముఖ్యమంత్రి హోంమంత్రి దగ్గర పోయి నేను సార్ ప్లీజ్ సార్ అని అడిగేటోని కాదు. సరే మంచిది, ప్రజలు చూసుకుంటారు, కాపాడుకునేది ప్రజలే, ప్రజల కోసం వచ్చినాం. ఇవాళ కాకపోయినా రేపైనా ప్రజలు మనం కాపాడుకుంటారు నమ్మకంతో, ఆ విశ్వాసంతో పోతున్నాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఏం చెప్తారు సార్? ఆదివాసీల ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది? దాని మీద మీరు మొట్టమొదట ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. కానీ ఈరోజు ఆదివాసీల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నది. 7 పులుల కోసం 7 లక్షల మంది ఆదివాసీలను వాళ్ళు తరతరాలుగా, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఉంటున్న నేల నుంచి కూకటి వేలతో పెకిలించి వేసి వాళ్ళను బిచ్చగాలుగా తయారు చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. సంపన్నుల కళ్ళల్లో ఆనందం చూసడం కోసం ఈరోజు ఈ ఆదివాసీ బిడ్డల జీవితాలను నాశనం చేస్తున్నారు. నేను పులుల సంరక్షణకు వ్యతిరేకం కాదు, అటవీ ప్రాంతంలో పులులు ఉండాలనే దానికి వ్యతిరేకం కాదు, జీవ వైవిధ్యానికి నేను వ్యతిరేకం కాదు. కానీ మనుషులకు కూడా హక్కులు ఉన్నాయి. పులులకు ఎంత హక్కులు ఉన్నాయో, 7 పులులకు ఎంత హక్కులు ఉన్నాయో 7 లక్షల మంది ఆదివాసీలకు కూడా హక్కులు ఉన్నాయి. టైగర్ కారిడార్ పేరు మీద తడోబా నుంచి కవ్వాల దాకా టైగర్లు ఉన్నాయి, తిప్పుకోవయా. కానీ మనుషులు, పులులు ఎవరి లొకాలిటీలో వాళ్ళు స్వేచ్ఛగా తిరిగేటట్టుగా నువ్వు ప్లాన్ చేసుకో, నో ప్రాబ్లం. కానీ ఉన్నట్టుగా తీసేయడం, పోడు భూములన్నింటినీ కూడా తరతరాలుగా వాళ్ళు చేసుకున్న పోడు భూములన్నింటినీ కూడా రాత్రి పోయి మరి ప్లాంటేషన్లు వేసి కందకాలు తవ్వడం, అదేవిధంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని జైలుకు పంపించడం. ఖానాపూర్లో అయితే, జన్నారం ఖానాపూర్ అటవీ ప్రాంతంలో అయితే ఫారెస్ట్ ఇందనపల్లిలో అయితే ఫారెస్ట్ అధికారులు ఆదివాసీ యువకులను ఘోరంగా కొట్టడం కూడా చూశాను. ఎవరిచ్చారు హక్కు మీకు? మరి షెడ్యూల్ 5 ఎక్కడ పోయింది? షెడ్యూల్ 5 ఎక్కడ పోయింది? ఆర్టికల్ 271 ఎక్కడ పోయింది? షెడ్యూల్ 5 ఎక్కడ పోయింది? మరి ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఈ దేశంలో ఉండే కల్చరల్ ఎలిమెంట్స్ అంటే ఆదివాసీలు కూడా కల్చరల్ ఎలిమెంటే. ఆ కల్చరల్ ఎలిమెంట్ను కాపాడుకోవాలన్న
డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఎక్కడ పోయింది? అసలు అది అటవీ శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా చేస్తుంటే కొండా సురేఖ గారు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? జిల్లా శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? వెడ్మ బొజ్జు గారు ఏం చేస్తున్నారు? ఆదివాసీ వర్గాల నుంచి వచ్చిన సీతక్క గారు ఏం చేస్తున్నారు? అడగాలి కదా అటవీ శాఖ అధికారులను. రాత్రి పోతారు, కందవుతారు. అంటే ఆదివాసీల నిజంగా ఆదివాసీలకు అన్యాయం చేసిన మరి ఖమ్మం జిల్లా కానీ చాలా చోట్ల కూడా ఎంతోమంది భూస్వాములు వేలాది ఎకరాలు 1/17 వైలేట్ చేస్తూ ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. 100 ఎకరాలు 1000 ఎకరాల్లో. ఒక్క రోజున పోయి అక్కడ కందకాలు దవ్వినరా? ఒక్క రోజున అక్కడ పోయి మరి ప్లాంటేషన్ వేసినరా? వేయలే. అంటే వీళ్ళకి వాయిస్ లేదు, వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు. సో పొగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళు మేము డబ్బులు పెట్టి మేము గెలిపించుకుంటాం, మీరు మా ఇంటికాడ కుక్కలాగా ఉండండి అనేదే నడుస్తుంది కదా రాజకీయం. ఎన్ని రోజులండి ఆదివాసీలు ఇట్లా మూగ జీవాలాగా బతకడం? అంటే వాళ్ళ ఎలక్షన్లకు మీరు పైసలు పెడతారు కాబట్టి వాళ్ళు మీరేం చెప్పినా నడుస్తుందా? ఎందుకు కొడుతున్నారు ఆదివాసీలను? ఇదేనా మీరు మానవ హక్కుల సంరక్షణ అంటే? రాజ్యాంగం ఇదే చెప్పిందా? ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? అందరినీ సమానంగా చూడమన్నది. రాజ్యం ముందర అందరు సమానమన్నది. ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? అన్టచబిలిటీని డిస్క్రిమినేట్ చేస్తుంది, అన్టచబిలిటీ బ్యాన్ చేస్తుంది. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? జీవించే హక్కునిచ్చింది. ఇవన్నీ ఉల్లంఘిస్తున్నారు. మరి రాహుల్ గాంధీ ఏమో కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతున్నాడు, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు. మీరేమో ఆ రాజ్యాంగాన్ని అందరి ముందరనే ఉల్లంఘిస్తున్నారు. ఏం చెప్తారు సార్ ఆర్టీవీ ద్వారా ఒకప్పుడు కేసీఆర్ గారి హయాంలో చాలా అద్భుతంగా ఆదివాసీలను కాపాడుకున్న చరిత్ర మరి ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లిలో సభ పెట్టి, చేవెళ్లలో సభ పెట్టి, మరి ఎస్సీ ఎస్టీలకు, మిగతా కామారెడ్డిలో సభ పెట్టి బీసీలకు వీళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున మేము రాయితీలు కల్పిస్తాము, ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి పోడు భూములకు మేము కూడా పట్టాలు ఇస్తామని చెప్పేసి ఇవాళ 1 ఎకరం కూడా పోడు భూమికి పట్టా ఇవ్వని దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆదివాసీలకు కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు, ఇది వాస్తవం. ఎక్కడ కూడా ఐటీడీఏలకు నిధులు రావడం లేదు. గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ పూర్తిగా శిథిలం అయిపోయింది. ఆదివాసీ బిడ్డలు ఇలా కాలేజీల్లో చదువుకుంటే, గిరిజన బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు, అదేవిధంగా ఎస్సీ బిడ్డలు వీళ్ళు కాలేజీల్లో చదువుకుంటే ఈ కాలేజీల్లో ప్రభుత్వం ఫీ రియంబర్స్మెంట్ కట్టనందువల్ల వీళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్కి పోయేటప్పుడు వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వనందువల్ల కాలేజ్ యాజమాన్యాలు వీళ్ళు ఈరోజు ఆటోలు దొరుకునే పరిస్థితికి దిగజారిండ్రు. ఇది వాస్తవం. ఆదివాసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు చదువుకునే ఈ ఆశ్రమ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలలో ఇప్పటివరకు 130 మంది పిల్లలు చనిపోయినరు. ఇది వాస్తవం. గురుకుల 2000 కోట్ల గురుకుల టెండర్లలో ఒక్క ఆదివాసికి కూడా టెండర్ రాలేదు. ప్రభుత్వం ఇంద్రవెల్లి సాక్షిగా, చేవెళ్ళ సాక్షిగా ఎస్సీ ఎస్టీలకు కలిపి 30% రిజర్వేషన్ ఇస్తా అన్నారు. కొడంగల్ నారాయణపేటలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, మెగా కృష్ణారెడ్డికి ఇచ్చారు. గ్రీన్ సిటీ, ఫ్యూచర్ సిటీ ఏదైతే మీరు పెడుతున్నారో 4 బ్రదర్ సిటీ, అందులో సీఎం రమేష్కు బయట నుంచి తీసుకొచ్చి బీజేపీ ఎంపీకి 4000 కోట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టిండ్రు. గురుకుల టెండర్లో మొత్తం కూడా మార్వాడీలకు పోయినాయి కాంట్రాక్టులు. గిరిజన గురుకులాల్లో కానీ గిరిజనులకు ఒక్కడికి కూడా కాంట్రాక్ట్ రాలేదు. గిరిజన గురుకులాల్లో కూడా గిరిజనుల కాంట్రాక్ట్ రాలేదు. వస్తే డేటా ముందర పెట్టండి అంటున్నాం. కనీసం బెల్టులు కూడా సప్లై చేయలేరా ఆదివాసీలు? బూట్లకు సాక్సులు కూడా సప్లై చేయలేరా? బనియన్లు సప్లై చేయలేరా? యూనిఫామ్ ఆదివాసీ బిడ్డలు సప్లై చేయలేరా? ఆ మార్వాడి మఫత్లాలకి ఎందుకు ఇచ్చిండ్రు? ట్రంక్ బాక్సులు సప్లై చేయరా? కనీసం ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు ఎక్కడో ఫ్యాక్టరీలో పోయి కొనుక్కొని వచ్చి ఇక్కడ ఒక 10 పైసలు కమిషన్ వేసుకొని, ప్రాఫిట్ వేసుకొని సప్లై చేయలేరు ఆదివాసీ బిడ్డలు? ఎందుకండి అంత కసి ఆదివాసీలు అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడరని, మీరు ఇచ్చిన పైసలతోనే వాళ్ళు గెలిచిండ్రనే వాళ్ళను అత్యంత ఘోరంగా మరి ట్రీట్ చేస్తున్నారు. ఆయన బెడ్మా బొజ్జు ఎన్నిసార్లు స్టేట్మెంట్ ఇస్తలేడు? నా మాట ఇవ్వడింటలేడు. సో ఎక్కడ పోయినా ఆదివాసీ మహిళ అనే సీతక్క ఆదివాసీల మీద దాడులు జరుగుతుంటే ఇందనపల్లిలో ఎందుకు ఆమె మెల్లకుంటున్నది? ఆదివాసీల భూములన్నీ గుంజుకుంటుంటే ఎక్కడ పోయింది సీతక్క? పోడు వ్యవసాయం లేదే మరి ఇంతమంది బతుకుతున్నారా ఆదివాసీలు? వాళ్ళు ఏం తిని బతుకుతారు? ఆకుల మీద కూడా బతకమంటారా? సో ఇవన్నీ కూడా ప్రతి చోట కూడా ఆదివాసీల మీద అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో రోడ్లు ఇవ్వడం లేదు. ఆదివాసీలు ఉండే గూడాల్లో సెల్ ఫోన్ టవర్స్ లేవు.
ఆదివాసీలు ఉండే ఇండ్ల గూడాల్లో ఇందిరమ్మ ఇల్లు వస్తే ముగ్గులు కూడా పోయినివ్వడం లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ డిపార్ట్మెంటు, అదేవిధంగా కొండా సురేఖ వాళ్ళ డిపార్ట్మెంటు. ఒక్కరోజు కూడా కొండా సురేఖ ఆమె ఎక్కడ కూడా భద్రాచలం ఏజెన్సీ కానీ, ఏటూరు నాగరం ఏజెన్సీ కానీ, ఊట్నూరు ఏజెన్సీ కానీ ఏ ఏజెన్సీకి కూడా ఆమె వచ్చి ఆదివాసీల సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలన్న మాట ఒక్కసారి కూడా తెలియదు. మరి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఆయన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్, కొండా సురేఖ గారు ఫారెస్ట్ మినిస్టర్, ఎప్పుడన్నా ఒక్కసారి ఇద్దరు వచ్చి కూర్చున్నారా? సీతక్క ఈ ముగ్గురు వచ్చి కూర్చున్నారా? ఒక్కరోజు కూడా కూర్చోలేదు. అంటే ఆదివాసీల మీద వీళ్ళకున్న శ్రద్ధ ఈ విధంగా ఉన్నది. సో అందుకొరకే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప ఆదివాసీలకు న్యాయం జరగదని నేను బలంగా నమ్ముతున్నా. రవి గారు, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. కొండా సురేఖ ఎక్కడుంది? ఫారెస్ట్ మంత్రికి కనబడట్లేదా? దాడులు జరిగిన సీతక్కకు వినబడట్లేదా? నేరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు నా మాట ఎవరు వినట్లేదు అని చెబితే కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడట్లేదా? ఇలా ప్రధానమైన సంచలనమైన ఆరోపణలు నేరుగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. దీంతో పాటు క్షుద్ర పూజలతో పేరుపై నేరుగా హిందూ సిస్టమ్ను కించపరిచే ప్రయత్నం కాంగ్రెస్ బీజేపీ చెబుతుంది. పూజలు చేస్తే అవి క్షుద్ర పూజలు అవుతాయా? ఎందుకు బీజేపీ నోరు మెదపట్లేదు? అసలు విషయం ఏంటి అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు ముందుగానే నవ్వుతూ చెప్పారు, నేను ఇక్కడ కాగజ్ నగర్ లోకల్, నేను ఇక్కడ ఓటర్నని చెప్పారు. ఇదంతా చెబుతూ ఆదివాసీలకు జరుగుతున్న హననపై చాలా స్పష్టంగా తన అంశం చెబుతూ ఒక్కరికి కూడా ప్లేట్లు షూలకు లేసులు వేసుకునే అర్హత లేదా? ఎందుకు టెండర్లు ఇవ్వలేదు? ఎందుకు మార్వాడీలను, మెగా కృష్ణారెడ్డిని, ఇటు ప్రస్తుత మంత్రి రెవెన్యూ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎందుకు కట్టబెట్టవలసి చర్చిందో నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. ఒకవేళ ఎక్కడైనా నేను మాట్లాడిన తప్పు ఉంటే రికార్డు ముందు పెట్టండి, దానికి నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఏది ఏమైనప్పటికీ ఈ అంశం ఎక్కడ దాకా క్షుద్ర పూజల చర్చ కొనసాగుతుందో వేచి చూడాలి. ప్రవీణ్ కుమార్ మాత్రం రేపటి ఆదివాసీ ప్రపంచ దినోత్సవం సందర్భంగా సమస్యలు స్పష్టంగా ఆర్టీవీ ద్వారా ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. సుమంతో, రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి.